ఈ యొక్క రామాయణ భక్తులలో ఒక పూలన్నీ చేర్చి ఒక దండగా అల్లినట్టుగా మరి దాన్ని అది కూర్పు చేయడం జరిగింది. మరి వారికి సవినయంగా వందనాలు. వారిని కూడా స్టేజ్ మీదకి ఈ యొక్క వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే రండి సార్. మా ఊర్లో చిన్నయ్య గారు అంటాము. మా ప్రహ్లాదయ్య గారి వాళ్ళ అల్లుడు. ఈయన కూడా టీచర్, అందుకే చాలా బాగా మాట్లాడతారు. ఈరోజు మన మల్లారం గ్రామంలో రామాయణాన్ని గురించి చాలా వివరంగా చెప్తున్నారు. చిరుతల రామాయణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు నేను చెప్తాను, ఈ కార్యక్రమం నిర్వహించాలంటే శ్రమతో కూడుకున్నటువంటిది, ఆర్థిక భారంతో కూడుకున్నటువంటిది. అదే విధంగా దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా వీళ్ళందరూ కూడా తమ తమ పనులను పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆర్థిక భారాన్ని భరిస్తూ ఎంతో శ్రమను ఓర్చుకొని ఈ రోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వీరందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క చిరుతల రామాయణం అనేటువంటిది మనం లవకుశలో చూస్తాం. ఆ రోజే రామాయణాన్ని గానం చేసినటువంటి లవకుశలను చూసాం. ఆ తర్వాత అదే సంస్కృతిని, అదే సభ్య సమాజాన్ని, అప్పుడున్నటువంటి మన సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను పుణికిపుచ్చుకొని ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ చిరుతల రామాయణం కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధన్యులని చెప్పుకోవాలి. వీళ్ళు ఆ యొక్క జానపద సంస్కృతిని, సంప్రదాయాలను ఇంకా సంరక్షిస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా మనందరం కూడా కరతాళ ధ్వనులతో మనం ఒకసారి అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది.